హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా అమ్మమ్మతో మాట్లాడదాము. తన చిన్నప్పటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏం తినేవాళ్ళు, ఏం ఫుడ్ తినేవాళ్ళు, వాళ్ళ బాల్యం ఎలా ఉంది. చాలా యాక్టివ్ ఉంటారు. తను మాకంటే కూడా, నా మమ్మీ కంటే కూడా చాలా యాక్టివ్ ఉంటారు. సో తన గురించి కొన్ని విషయాలు తెలుసుకొని మీరు కూడా తెలుసుకోండి. ఇవాళ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి ఎవ్రీవన్. హాయ్ అమ్మ. తినే మా అమ్మమ్మ అందరికి నేను అమ్మ అని పిలుస్తాను. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది మమ్మీ అమ్మ అనడము. మేము కూడా అమ్మ అంటున్నాము. నాతో పాటు మా చెల్లైన అనసూయ గారు. హాయ్ అమ్మ. మన వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మొత్తం చెప్పు. వినాయక చవితి శుభాకాంక్షలు. అమ్మ, నువ్వు ఎందుకు ఇంత యాక్టివ్ ఎట్లా ఉండగలుగుతావు? మేము అంత ఉండలేము. నేనైనా మమ్మీ అయినా నువ్వు ఎలా ఉండగలుగుతావు? సీక్రెట్ ఏంటి? నీ హెల్త్ సీక్రెట్ ఏంటి? నేను ప్రాణాయామం ఇప్పటికీ చేస్తున్నాను. పని చేసి నాకు ఇష్టము. మళ్ళా నేను వాకింగ్ చేస్తాను. ఎన్ని పనులు ఉన్నా ఇది నేను తప్ప ఆరోగ్యం మంచిగా ఉంచుకుంటాను. నాకు ఇక్కడ నొప్పికి నేను రాలేదు. మంచిగా ఉన్నాయి. అప్పుడు ఫుడ్ బాగుంటుండే కదా. అప్పుడు అన్నీ పిట్టల మీద చీతులు, అప్పుడు ఇంతకేమి చెలిగిన లేకుండా నేను తినే ఫుడ్ మంచిగా ఉండే. కానీ ఇప్పుడు మాకు ఎందుకనే ఉంటుంది. ఏం తినేవాళ్ళు చిన్నప్పుడు మీరు? ఏం తింటాము? పాడి కూర్చుంటే మాకు పొద్దున లేచి పాలు అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం జొన్న రొట్టెలు అన్నం తింటుంది. తర్వాత సాయంత్రం పప్పుచారు అన్నము. ఇదే మాకు తినేది. మీరు ఎప్పటి వరకు ఎన్నో క్లాస్ దాకా చదువుకున్నారు? 8వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత పెళ్ళయిందా? ఇంకా అప్పుడే చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. మీరు ఎందరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? ముగ్గురు అన్నయ్యలు, ఒక తమ్ముడు. ముగ్గురు అన్నయ్యలు, ఒక తమ్ముడు. ఒకరే. బాగా గారభంగా ఉండుంటారు మరి మీ ఇంట్లో. ఎట్లుంటుండ్రి మీరు బ్రదర్స్ మీతో? వాళ్ళు చదువుకొని వస్తే ఎంజాయ్ చేస్తుంది నాతోటి. ఆటలు పాటలు ఇవ్వాలి. ఏ మాటలు ఆడుతుంటారు అప్పుడు ఎక్కువ? మాట్లాడుతుంటే ఇంకా ఇట్లనే ఇంట్లో అన్ని మాటలు ముచ్చట్లు బయట ఆడుతుంటే ఇంట్లో ఇక టీనేజుడు కానీ టీనేజుడు కానీ వాళ్ళకు ఏదైనా చేసిస్తే వాళ్ళకి కూర్చుంటుంది. ఇక మా ఈ మాటల కళ్ళు నవ్వుతూ లాగా మాట్లాడుకోవాలి. మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న కూడా వ్యవసాయదారులే. మీరు చిన్నప్పుడు మీరు కూడా వెళ్ళేవాళ్ళ? ఏ ఏజ్ నుంచి వెళ్ళేది? మేకలు కోసుకుంటే కూడా నేను అవునా? ఇంటికి తెస్తున్నాను. మా నాన్న పిస్కుళ్ళు అన్ని ఇంటికి తెస్తున్నారు. పల్లికాయ మీ జొన్నలు పిస్కులు ఉంటుండే. జొన్న కంకులు తెచ్చి ఇంట్లో కాల్చిస్తుండే మా నాన్న. పిస్కులు అంటే? పిస్కులు అంటే పచ్చి కంకి తెచ్చి పొయ్యిలో పెట్టి ఇట్లా చేతుల అంటే జొన్నలు పెద్దగా అవ్వక ముందే చిన్నయే తీసుకొచ్చి చేతులు నలిసి శనగ తింటుంటుంది. గోధుమలు కూడా అదే రకం ఇస్తుంది. శనగలు అదే రకం తీసుకొచ్చి ఇంటికాడ కాలుస్తుంది నాకోసం. అందుకే మీరు ఇంత ఎనర్జీ ఉన్నట్టున్నారు అసలు. గోధుమలు కూడా పాలు కొంచెం ముదొడ్డు తెచ్చండి. గోధుమలు తెస్తుంది. ఇంత కట్టలు తెచ్చి ఇంటికనే కాలుస్తుంది. ఇక కాల్చి వాటి నలిసి అలా నువ్వులు వేసి చక్కెర వేసి ఇస్తుంది. మక్కెన్ల లాగానేనా కాల్చుడు అంటే? వేరే ఉంటాయి కంకులు. ఇంత కంకులు తెచ్చి కాల్చి నలాలి. మనం నలిస్తే చేతిలో ఊరు పోతుంది. తినాలి. అప్పుడు అట్లా తింటుంటుంది. అడిలో పుటాన పండ్లు ఉంటుండే. ఇంత పెద్ద పప్పాయిలలాగా అవి తెచ్చుకొని తింటుంటుంది మంచిగా. పుటాన్ పండ్లు అంటే మస్క్ మిలన్. మస్క్ మిలన్ కూడా కాదు అది. అదే రకంగా దోసకాయని కానీ మక్కుతుండే తోటలని. ఇంత ఇంత అవుతుండే. వాటికి మట్టిలో దాచిపెట్టి వస్తుంది. మందు ఉంచారని మట్టిలో దాచిపెడితే మట్టిలో వేస్తుంది తోటకి. నేను కూడా తిన్నా అనుకుంటా తాత తెచ్చినప్పుడు. వస్తే నడుమల దోసకాయ తెలమైన వెళ్తుండే. కానీ అవి చూస్తే అట్లా లోపల తినుడికి మిస్మెలం కలుగుతా. కానీ కాదు అది. అది అదే జాతి. దాని పేరు పుట్టాను పండు. మీ ఊరేది? మీరు పుట్టిన ఊరు? పుట్టినూరు ఈతాల. ఎక్కడ అది? మహారాష్ట్ర.
ధర్మాబాద్ దగ్గర. ఇల్లోలి తాలూకా నాందేడ్ జిల్లా మాది. ఆహా. మీకు ఎన్ని తర్వాత ఏమైంది ఎన్ని సంవత్సరాలకు పెళ్ళయింది మరి? నాకు చిన్నగానే అయిందమ్మా 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకే? అవును. అంత చిన్నప్పుడు ఏమన్నా తెలుస్తుండేనా పెళ్ళి రిలేషన్ ఏమి అని? అప్పుడు ఇక అట్లా చేసి పెద్ద మనుషు 15 ఏళ్ళకు నేను కాపురంకి వచ్చినమ్మా అత్తవారింటికి. ఆహా. ఏ ఊరికి ఇచ్చిండ్రు? కీనికి ఇచ్చిండ్రు. అక్కడ ఎందరు ఉంటుండ్రు ఇంట్లో? ఎవరెవరు ఉండేవాళ్ళు? కూడా ఉంటుండే, మా మామయ్య ఉంటుండే. ఆడబిడ్డ సరిపోయింది, డెలివరీ అయ్యి. మళ్ళీ మా అత్తమ్మ కొంచెము ఏమైందో క్రాక్ అయింది, సరిపోయింది. ఆమె కూడా మీరు పెళ్ళైనప్పుడు లేదా తను అత్తమ్మ? ఉన్నారు. పెళ్ళైనప్పుడు ఉన్నాడు, పెళ్ళైనక్కడే సరిపోయింది. ఆమెకి హెల్త్ బాగాలేకపోతుండే. మరి అక్కడ వెళ్ళినాక మీరు ఎట్లా? మీరు ఇక్కడైతే ఎండలో వెళ్ళలేదు, ఏమి చేన్ల పని అయితే చేయలేదు. అక్కడ ఏం చేసేవాళ్ళు? అక్కడ పోయినాక అన్నీ వేయించింది. ఇక తప్పదు కదా అక్కడ నాకు. మీరే ఆడ దిక్కు అక్కడ ఇంకా. తోటలకు పదోలేసి పోయి నుంచి చేపల పనులన్నీ వేయించారు. అక్కడనే వెళ్ళి నేర్చుకున్నావు ఇక అన్నీ? తోట పనులని అక్కడే నేర్చిన, వేరే పనులని మన ఇంటికనే నేర్చాను నేను. ఏమనిపించింది మీకు అప్పుడు కొత్తగా అక్కడ వెళ్ళినాక? ఇక్కడేమో కాలు కింద పెట్టకుండా అంటే గార్వంగా పెరిగిండ్రు, అంటే ఇక్కడ గార్వంగా ఉన్నారు కదా, మరి అక్కడ పోయిన తర్వాత గర్వంగా కానీ మా ఆయన నాకన్నా ఎక్క గర్వము చెప్పినట్టు పడ్డాడు. ఇంకా మీ ఆడబిడ్డలు వినా ఉండే వాళ్ళ? ఒక ఆమె ఆడబిడ్డలు ఉండే ఇద్దరు. ఒక ఆమె చనిపోయింది అన్నారు, ఒక ఆమె ఉంది. అక్కడలో అదే ఊరా వేరే ఊరా? ముగ్గురు కొడుకులు, ఫస్ట్ బిడ్డ. ఏం చేస్తారు? ఫస్ట్ అమ్మాయి, తర్వాత ముగ్గురు కొడుకులు. అవునా? ఏం చేస్తుంటారు కొడుకులు? పిల్లలు చదువుకున్నారు. అమ్మాయికి కొంచెం చదివించి పెళ్లి చేసాము, బిల్డింగ్ ఇచ్చినాము. అబ్బాయిలు? అబ్బాయిలు ముగ్గురు చదువుకున్నారు, ముగ్గురు పనులు ఉన్నాయి. ఒక ఆయన లెక్చరు, ఒక ఆయన ఇంజనీర్, ఒక ఆయన డాక్టర్. ఓకే, ఆల్ హ్యాపీ అయితే. ఇంకా అందరు బాగున్నారు. సరే, మరి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? సరే, ఏం చెప్పేది కానీ అందరు ఆరోగ్యం ఉండి ఎక్సర్సైజ్ చేసుకొని మంచిగా వాకింగ్ చేయండి, ఆరోగ్యం చూసుకొని పనులు చేయండి, మంచి ఫుడ్ తింటూ ఉండి నాలాగా అందరు హెల్తీగా ఉండండి. మళ్ళీ కలుస్తా. బాయ్. అందరికి బాయ్ బిడ్డ.